నెలకి ఈ ఫుడ్ దొంగతనం చేయడము, ఫుడ్ దాచుకోవడము, ఆ గోడౌన్ ఈ కథ ఏంటి బ్రో? ఇట్స్ లైస్ట్ కామెడీ ట్రాక్ డార్లింగ్. గోడౌన్ అనేది నేను ఫుడ్ నాకు మిగిలినది పెట్టుకోవడానికి చేసుకున్నా. సరే ఫుడ్ అంటున్నారు. నేను గెలిచి గేమ్లో నేను కూడా గ్రూప్లోని గెలిచిన ఫుడ్ని మాత్రమే నేను దాచుకున్నా. నువ్వు నీ గ్రూపు నా ఫ్రెండ్స్ అని నువ్వు ఎలా ఒక సపరేట్ డివిజన్లో ఉన్నప్పుడు, అవును నా దగ్గర ఉన్న ఫుడ్ని కూడా నేను నా ఫ్రెండ్స్కి ఇచ్చుకొని తినాలనిపిస్తుంది. తప్పేముంది అందులో? రూల్ ఉందా ఇవ్వమని? లేదే. అంటే అప్పుడు మీకు ఇవన్నీ రాలేదా? 5 స్టార్లు దాచిపెట్టడాలు, డ్రై ఫ్రూట్స్ దాచిపెట్టిండేది, కర్డ్ దాచిపెట్టిండేది, కాఫీ పౌడర్ దాచిపెట్టింది, ఇవన్నీ చూపించలేదా మీకు? కానీ ఎవరి కోసం ఏదో దాచినట్టు, ప్రశాంత్ కోసం చపాతీలు చేసుకుంటే అవి దాచినట్టు ఎవరు ఆ వీడియోస్ వచ్చినాయి కొన్ని. ప్రశాంత్ మిగిలిన ఇవన్నీ దాచిపెట్టిన వీడియోలు మీకు రాలేదా బయటికి? రాలేదు. ఓకే. ఓ నన్ను హైలైట్ చేశారా? వెరీ వెరీ గుడ్. చూడాలింగ్, నేను విన్ అయ్యిండేది నాకు వచ్చిన లగ్జరీ అందరికీ ఇచ్చాను, లేదనే సమస్య లేదు, అందరికీ ఇచ్చాను. అండ్ నా ఫ్రెండ్స్తో పంచుకోవాలనుకున్నాను. తప్పేముంది? నేను గెలుచుకున్నది నా క్లోజ్ అనుకున్న వాళ్ళతో పంచుకోవాలనుకున్నాను. తప్పేముంది? నువ్వెలా అయితే క్లోజ్గా నీ వాళ్ళతో నువ్వు కూర్చొని తింటావో తప్పు కాదన్నప్పుడు నేను చేసేది తప్పు ఎలా అవుతుంది? అరే నువ్వు చేసేది తప్పు కాదన్నప్పుడు నేను చేసేది తప్పు ఎలా అవుతుంది? అంటే ఇది తప్పు అని చెప్పి నువ్వు దాన్ని బయటికి రాంగ్గా చూపిస్తున్నావు కాబట్టి తప్పు అంటున్నారు కదా. మనం చూపించిందే నమ్ముతాం కాబట్టి నన్ను చూపించే విధానం చాలా రాంగ్గా చూపించారు. ఓకే. సో అర్జున్ అంబటి గురించి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అన్న అని చెప్పి హౌస్లో కూడా చెప్తున్నా కదా, అన్నయ్య అంటే నాకు అన్న చాలా ఇష్టం ఫస్ట్ నుంచి. ఆయన మాట్లాడినారు అది దేనికి, అది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లెక్క కూడా చేయండి. నాకు చెప్పా కదా, ఇక్కడ ఒక్కసారి ఇరుక్కుపోతే అన్న అంటే అన్నే, తమ్ముడు అంటే తమ్ముడే, అక్క అంటే అక్కే, ఫ్రెండ్ అంటే ఫ్రెండే. నాకు ఆల్వేస్ అన్న అంటే అన్నే, అంతే. అర్జున్ అన్న వచ్చిన తర్వాత అమర్ గేమ్ చేంజ్ అయిందా? అంటే అన్న చెప్పిన మాటలు కొన్ని నాకు తగిలాయి. అంటే ఆ మాటలు నామినేట్ కూడా చేసి చెప్పాల్సిన అవసరం లేదనుకో, కానీ అన్న నామినేట్ చేసి చెప్పాడు. ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పాడు. ఓకే, యాక్సెప్టెడ్, తీసుకున్నా. లేదా నాకు అన్న మాటలని ఎందుకు నేను సీరియస్గా తీసుకున్నాను. కొన్ని నేను బయట ఏమైపోతుందని కాదు, ఇక్కడ నేను చేతగాని వాడిని అయిపోతున్నానేమో హౌస్లో అనేది నాకు కలిగిండేది. సో నేను చేతగాని వాడిని కాదు అని చూపించడానికి నేనేం మార్చుకోలేదు. ఆ సిచ్యువేషన్స్ బట్టి నేను వెళ్ళిపోయాను అంతే, అలాగే.